దేవుడా ఓయమ్మా ఆయన నేను ఎట్లరా బాబు పెళ్లి చేసుకోవాలా వద్దా? కానీ ఒక ఆడామె వెళ్ళి ఇంకో ఆడామె మీద ఇలా చేసిందంటే ఎంత పాపానికి ఒడిగట్టిందో ఇక మనం చూసుకోవచ్చు. హలో బ్రదర్, హాయ్. హాయ్ బ్రో. రీసెంట్గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి నడుస్తుంది. అంటే ఒక మహిళ మరొక మహిళకి హెచ్ఐవి ఇంజెక్షన్ కావాలని ఇప్పించడం జరిగింది. సో దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి? అసలు ఈ తెలంగాణ ఏమైపోతుందో లేదా ఈ ఇండియా ఏమైపోతుందో అర్థం కావట్లేదు. ఎవరు ఏం చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావట్లేదు. అరే దానిలో ఎవరిని డాక్టర్ని పెళ్లి చేసుకుంటే అసలు పోయి ఇది హెచ్ఐవి ఇంజక్షన్ ఎడ తీసుకొచ్చి దానికి వచ్చి యాక్సిడెంట్ క్రియేట్ చేసి దానికి ఇంజక్షన్ ఇస్తే ఆ ఇంజక్షన్ ఏదో వేరే విషయం ఇచ్చింది అనుకున్నానంట. హెచ్ఐవి అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఈ రోజులలో ఏమైతుందో అర్థం కావట్లేదు, మెంటల్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి హెచ్ఐవి ఉంది అర్థం కావట్లేదు. ఫస్ట్ అసలు హెచ్ఐవి అనేది ఒకప్పుడు ఎప్పుడో అడగంటిపోయింది అనుకున్నా. హెచ్ఐవి అనేది మళ్ళీ ఇప్పుడు బుస కొడుతుంది. దేవుడా తల్లి నువ్వు ఓడు బంగారు తల్లి, ఎందుకమ్మా నీకు అలా హెచ్ఐవి ఏదో రాజు రాంబాయ్ సినిమా చూసిన పోయింది నువ్వు. దేవుడు రీసెంట్ గా మూవీలో అట్లానే జరిగింది కదా, మూవీస్ చూసి ఇన్స్పైర్ తీసుకొని ఇట్లా చేస్తున్నారు అనుకో. కానీ మూవీస్ వల్ల మీరు మాట్లాడనుకున్నా కానీ ఇలా మూవీస్ ఇన్స్పైర్ తీసుకొని మీరు హెచ్ఐవి ఇంజక్షన్ ఇవ్వడం ఏందమ్మా? రాజు రాంబాయ్ సినిమాలో వెంకన్న ఇచ్చిన చెప్పింది, నువ్వు ఇచ్చినావా? అంత కోపమా? సంపైపోయినావమ్మా అంతకంటే మెషి. ఆ ఇంజక్షన్ ఎందుకు ఇచ్చినావు? హెచ్ఐవి ఇంజక్షన్ ఏడ దొరికింది? దేవుడా ఓయమ్మా ఆయన నేను ఎట్లరా బాబు పెళ్లి చేసుకోవాలా వద్దా? లవ్ కూడా చేయట్లేదు, నాకు ఎవరు పడట్లేదు. ఫస్ట్ ఎవరైనా ఏ అమ్మాయి అన్నయ్య తప్ప ఏమనట్లేదు, అందుకే లైట్ తీసుకున్నా. ఈ జీవితానికి బ్యాచలర్గా ఉండిపోతా, బ్రహ్మచారిగా ఉండిపోతా, అంతేగాని ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తావా? ఈ సమాజం అసలు ఎక్కడ పోతుందండి? ఇలాంటి వాళ్ళని ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ తగిన యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి ఆ ఇంజక్షన్ ఇవ్వడానికి వచ్చింది, ఆ హెచ్ఐవి బ్లడ్ ఇవ్వడానికి వచ్చింది, ఎవరి దగ్గర ఎక్కించుకొచ్చింది, అలా ఈమెకే కాదు ఎంతమందికి ఇచ్చింది. ఏంది ఏం చేస్తున్నారు? ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఆమెని ఎక్కడికల్లా వెనకాల తీసుకెళ్ళాలి. అసలు ఇలాంటి ఆమెని లైఫ్ లాంగ్ బయట రావద్దు. ఈ చట్టాలు ఇప్పుడు ఆడది చేస్తే పట్టించుకోరా, మొగటి చేస్తే మాత్రం అన్ని కేసులు, ఫోక్సో కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, అన్ని కేసులు పెట్టుర్రి. ఆడది చేసింది పట్టించుకోరా ప్లీజ్, దండం పెడతా. ఆమె మీద యాక్షన్ తీసుకోండి, ఇలాంటి జరగకుండా చూసుకోండి. ఏ టైంలో ఏ రూపంలో వస్తుందో అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక మహిళకి మరొక మహిళ ఇప్పుడు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇప్పించడం జరిగింది. సో అసలు ఏం చెప్తావు ఇన్సిడెంట్ గురించి? ఏం చెప్తాం బ్రో, ఆడవాళ్ళకి శత్రువు అంటే ఏదో అనుకున్నాం కానీ నిజంగా ఒక ఆడమ్మాయికి ఇంకో ఆడమే శత్రువు అని చెప్పడానికి నిదర్శనం ఈ అమ్మాయి. సో యాక్చువల్గా ఇట్లా బయట నుంచి ఆ ఇంజెక్షన్ తీసుకోవడం, అసలు ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఆ ముందున్న వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారో, మళ్ళీ ఆ ముందున్న పర్సన్ ఎవరో, అది ఇచ్చిన పర్సన్. సో నార్మల్గా హెచ్ఐవి ఉందంటే అది డేంజరస్ వైరస్ అది. సో అదొక వ్యాధి, చాలా డేంజరస్ వ్యాధి. అది వచ్చిందంటే దానికి అసలు క్యూర్ అయ్యే మెడిసిన్సే చాలా తక్కువ. అది దాని మెడిసిన్ తీసుకోవాలన్నా కానీ చాలా ఖర్చులు అవుతాయి. అట్లాంటిది ఆవిడ తీసుకెళ్ళి, అంటే చాలా బ్యాడ్ థింగ్ బ్రో. చెప్పాలంటే చాలా గలీజ్కి ఒడిగట్టింది ఆమె. నాకు తెలిసి ఏంటంటే ఈ రోజుల్లో ఈ సినిమాలు దాంట్లోంచి మంచిని ఇన్స్పైర్ అవ్వాలి, చెడుని తీసి పడేయాలి. కానీ వీళ్ళు చెడుని ఇన్స్పైర్ అయ్యి మంచిని తీసి పడేస్తున్నారు. సో ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ఆ రాజు వెడ్స్ రాంబాయి అనే మూవీలోంచి చెప్పారు కదా, సో అక్కడ నుంచి తీసుకున్నా సరే నువ్వు ఏదో సినిమా నుంచి ఒక ఇన్స్పైర్ అయ్యావు, కానీ దాంట్లోనే చాలా థింగ్స్ మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ సినిమా కాకపోతే ఇంకా 100 సినిమాలు ఉన్నాయి, అలాంటివి గుడ్ థింగ్స్ చాలా ఉంటాయి. సో ఆ గుడ్ థింగ్స్ ని గుర్తించి చేస్తే ఓకేలే, కానీ మరి బ్యాడ్ థింగ్స్ ని గుర్తించి బ్యాడ్ థింగ్స్ చేయడం చాలా గలీజ్ బ్రో. దీని మీద అయితే చట్టం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, గట్టిగా మాట్లాడాలి ఒకసారి. రోజుకి ఇలాంటి దారుణాలు ఎక్కువైపోతున్నాయి అంటే ఏమంటావు? ఎందుకంటే చూస్తూనే ఉన్నాం, వెంట్రుకతో సహా కుక్కర్లో పెట్టి ఉడికించడం, రీసెంట్ గానే భర్తను చంపేయడం. సో ఇన్ని రోజులుగా మగవాళ్ళ మీదనే పగబట్టారు ఆడవాళ్ళు, లేకుంటే ఏమైనా గొడవలు జరుగుతున్నాయి అది ఇది అని చెప్పేసి చెప్తున్నారేమో, లేకుంటే ఆ డ్రమ్ములు, ఆ తర్వాత సిమెంట్లో కుక్కడాలు, ఆ కుక్కర్లో కుక్కడాలు, ఫ్రిడ్జ్ లో పడేయాలు, ముసళ్ళకు మేతలుగా పెట్టడాలు, అట్లాంటివి చాలా జరుగుతున్నాయి మగవాళ్ళ మీద. సో మగవాళ్ళ మీద జరిగింది అంటే సరే, ఇతను ఇష్టం లేదు, ఇతనికి సంథింగ్ ఏదో, సో మెనీ రీజన్స్ అని చెప్పొచ్చు. కానీ ఒక ఆడామె వెళ్ళి ఇంకో ఆడామె మీద ఇలా చేసిందంటే ఎంత పాపానికి ఒడిగట్టిందో ఇక మనం చూసుకోవచ్చు. చాలా దిగజారిపోతుంది దేశం, రోజు రోజుకి దిగజారిపోతుంది. దేశంలో చెప్తాం కదా, సో మన ఆడవాళ్ళని మనం ఒక భూదేవితో కొలుస్తాము, సీతాదేవితో కొలుస్తాము, మన దేవతలతో కొలుస్తాము. అట్లాంటి వాళ్ళు ఇలాంటి తప్పులకి ఒడిగట్టడం కరెక్ట్ కాదేమో అని చెప్పి నా ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ.